పరిశుద్ధుడా మహోన్నతుడా, ప్రార్థన ఆలకించేటువంటి రాజా నీకు వందనాలు. ప్రభువా, ఈ పూట మీరు మాతో మాట్లాడండి అయ్యా. మీరు మాతో మాట్లాడి మమ్మలను బలపరిచి మీ శక్తితో మమ్మల్ని నింపండి అయ్యా. మీరు మాట్లాడే కోణంలో మాతో మాట్లాడండి అయ్యా. మీ దాసుని మరుగు చేసి మీరు మాట్లాడండి అయ్యా. మీ శక్తితో నింపి మాట్లాడండి అయ్యా. నీ వాక్కుతో బ్రతికించి ధైర్యపరిచి ఆదరించి సరిచేసి స్థిరపరచమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 బైబిల్ నందు ఓ కొత్త విషయాన్ని మనం తెలుసుకొని ఓ 2 ప్రశ్నలు మిమ్మల్ని అడిగి ఆ తరువాత దేవుని వాక్యాన్ని పంచుకుంటాను. ఈరోజు బైబిల్‌లో నేర్చుకుంటున్నటువంటి కొత్త విషయం ఏమిటంటే, బైబిల్‌లో అతి పెద్ద పుస్తకం కీర్తనలని మనందరికీ తెలుసు. అసలది పెద్ద పుస్తకంగా ఎలా చెప్పగలమంటే, మొదటిగా అధ్యాయాలను ఆధారం చేసుకొని పెద్దదా, చిన్నదా అని చెప్తాం. కానీ ఒక రకంగా మాట్లాడాలంటే అధ్యాయాలు కంటే మాటలను ఆధారం చేసుకొని పెద్దదో, చిన్నదో చెప్పాల్సొస్తుంది. ఉదాహరణకి క్రొత్త నిబంధనలో పెద్ద పుస్తకం ఏది? అపోస్తల కార్యములు. అపోస్తుల కార్యములని మనం అనుకుంటాం. వాస్తవంగా అపోస్తుల కార్యముల్లో ఎన్ని అధ్యాయాలున్నాయి? 28 28 అధ్యాయాలున్నాయి. కానీ పెద్దది ఏమవుతుందంటే లూకాసు సువార్తనే అవుతుంది. ఎందుకంటే అపోస్తుల కార్యముల కంటే లూకాసు సువార్తలో మాటలు ఎక్కువగా ఉంటాయి. మొత్తము 25,944 మాటలుంటాయి. ఎన్ని మాటలుంటాయో ఆ మాటలను ఆధారం చేసుకొని పెద్దదేది, చిన్నదేది అని చెప్తారన్నమాట. ఇప్పుడు మనం అధ్యాయాలను ఆధారం చేసుకొని చెప్పలేం. ఇప్పుడు బైబిల్ అంతట్లో చిన్న పుస్తకం ఏది? ఉపద్య బైబిల్ అంతటిలో చిన్న పుస్తకం యోహాను, మూడో యోహాను. యోహాను మూడో యోహాను పత్రిక అంటారు. మూడో యోహాను పత్రికలో ఎన్ని వచనాలున్నాయి? నా మాట అర్థమవుతుందా? మూడో యోహాను పత్రికలో మొత్తం ఎన్ని వచనాలున్నాయి? 4 వచనాలు. 14 బ్రదర్. 14. పక్కనే చూడండి రెండో యోహానులో ఎన్నున్నాయి? 13 బ్రదర్. అప్పుడు ఆ రెండిట్లో వాస్తవంగా మనమేమనుకుంటామంటే వెంటనే రెండో యోహాను చిన్నది, అన్నిటికంటే 13 వచనాలే ఉన్నాయి. మూడో యోహానులో 14 ఉన్నాయి అనుకుంటాం. కానీ మూడో యోహాను పత్రికలో 299 మాటలుంటే రెండో యోహానులో 303 మాటలున్నాయి. ఓ 4 మాటలు ఎక్స్‌ట్రాగా రెండో యోహాను పత్రికలో ఉన్నాయి కాబట్టి మూడో యోహాను పత్రిక చిన్న పుస్తకంగా బైబిల్ ప్రకారంగా చెప్పబడింది. ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ గ్రంథం అంతటిలో పెద్ద పుస్తకం కీర్తనలు 150 అధ్యాయాలు, 2461 వచనాలు. మొత్తము 43,743 మాటలు. 2461 వచనాలు, 43,743 మాటలు. పెద్ద పుస్తకం మొదటిగా కీర్తనలైతే రెండవ పుస్తకం ఇర్మియా. ఇర్మియాలో మొత్తం ఎన్ని అధ్యాయాలున్నాయి? 58 ఇర్మియాలో మొత్తము 52 అధ్యాయాలున్నాయి. 52 అధ్యాయాల్లో 1364 వచనాలున్నాయి. 42,659 మాటలున్నాయి. 42,659 మాటలున్నాయి. అందుకని ఇర్మియా గ్రంథము రెండవ అతిపెద్ద పుస్తకం. మూడవది యెహెజ్కేలు. 48 అధ్యాయాలున్నాయి. 1273 వచనాలున్నాయి. 1273 మొత్తం 39,407 మాటలున్నాయి. అందుకని బైబిల్‌లో మొదటి పెద్ద పుస్తకం కీర్తనలు, రెండవది ఇర్మియా, మూడవది యెహెజ్కేలు. చిన్న పుస్తకాలైతే బైబిల్‌లో
అతి చిన్న పుస్తకం 3వ యోహాను పత్రిక, తరువాత 2వ యోహాను పత్రిక, తర్వాత ఫిలెమోను. ఎందుకంటే ఓబద్య పాత నిబంధనలో చిన్న పుస్తకం. పాత నిబంధనలు చిన్న పుస్తకం. ఓబద్య కంటే చిన్న పుస్తకాలు ఏంటంటే 3వ యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, ఫిలోమోను, యూద. ఇవన్నీ కూడా ఓబద్య కంటే తక్కువ. ఎందుకంటే యూదాలో, ఫిలోమోనులో 25 వచనాలు కనిపిస్తాయి. ఓబద్యాలు 21 ఉంటే ఫిలోమోను, యూదాలో 25 కనిపిస్తాయి. కానీ మాటలు ఎక్కువ. మనం ఎక్కువ మాటల మీద ఆధారం చేసుకొని పెద్దదో చిన్నదో చెప్తాం. వాస్తవంగా భక్తులు మనకిచ్చినప్పుడు అధ్యాయాలు వచనాలుగా ఇవ్వలేదు బైబిల్ని. వారు మామూలుగా ఇచ్చేస్తే బైబిల్ని తర్జుమా చేసేటువంటి వారు మనకు అర్థమవడం కోసం అధ్యాయాలుగా వచనాలుగా వీరు వివరించారు తప్ప, అంతకు ముందు బైబిల్ అధ్యాయాలు వచనాలుగా ఇది ఒక పారాగ్రాఫ్ టైప్ లో ఉంటది అన్నమాట. తర్వాత అధ్యాయాలు వచనాలు అయ్యాయి. బైబిల్లో అతి పెద్ద పుస్తకాలు 3 ఏంటి? కీర్తనలు, కీర్తనలు, యెర్మయా, యెహెజ్కేలు, బైబిల్ గ్రంథంలో అతి చిన్న 3 పుస్తకాలు ఏంటి? 3వ యోహాను, 2వ యోహాను, యోహాను, ఓబద్య. ఫిలోమోను, యూదా. ఫిలెమోను, యూద, ఆ తర్వాత ఓబద్య. ఓకే, మిమ్మల్ని అడుగుతున్నటువంటి బైబిల్ ప్రశ్న, ఇజ్రాయేలు ప్రజలు మన్నాని మొదట ఎక్కడ భుజించారు? అరణ్య యాత్రలో అనొద్దు, ఆ అరణ్యములోనే ఎక్కడ? నా మొదటి ప్రశ్న, ఇజ్రాయేలు ప్రజలు మన్నాని మొదట ఎక్కడ భుజించారు? ఎవరికి జ్ఞాపకం రావట్లేదా? సరే, నేనే జవాబు చెప్తాను. నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనంలో వాళ్ళు మొదటిగా మన్నాను తిన్నట్లుగా అక్కడ రాయబడి ఉంటది. ఆ ప్లేస్ ఎక్కడయ్యా అంటే పైన 1వ వచనంలో ఉంటది. ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వారు అది వచ్చిరి అని రాయబడి ఉంటది. 4వ వచనంలో యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపించేదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఈనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. అదంతా ఎక్కడ జరుగుతుంది? సీను అరణ్యములో. ఇజ్రాయేలు ప్రజలు మొదట మన్నాను ఎక్కడ తిన్నారు? సీను అరణ్యములో. ఏ అరణ్యములో? సీను అరణ్యంలో ఇజ్రాయేలు ప్రజలు మొదటిగా మన్నాను తిన్నారన్నమాట. మిమ్మల్ని అడుగుతున్నటువంటి మరొక ప్రశ్న, కొంచెం సులభంగానే అడుగుతాను, త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఒక గాడిద ఒక మనిషితో మాట్లాడుతుంది. ఎవరు ఆ మనిషి? బిలాము. బిలాముతో గాడిద మాట్లాడుతుంది. వెరీ గుడ్. ఇక మనం దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఎందుకు ఇలాగున్న బైబిల్ ప్రశ్నలు అడుగుతున్నానంటే, మీకు తెలియనివి చెప్తానన్నా, మీకు చెప్తాను. నేను సంఖ్యాకాండంలో ఉంటుంది. మీకు తెలియని విషయాలు అలాగైనా మీరు తెలుసుకుంటారని, బైబిల్ గురించినటువంటి ఒక లోతైన అవగాహన మీకు కలుగుతుందని ఇలాంటి విషయాలన్నీ మిమ్మల్ని అడగడం అయినా చెప్పడం అయినా చేస్తున్నా. ఏదేమైనా మీరు బైబిల్ నేర్చుకోవాలి. యూత్ మీటింగ్కి కూడా యోహాను సువార్త మీరందరూ చదువుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. అందరూ చదవండి. ఏదోలే బ్రదర్ అలానే చెప్తారు, మనకు ప్రైజ్ రాదు అని మాత్రం అనుకోవద్దు. ప్రైజ్ కోసం అయితే చదవద్దు.
నేను ఒకటే చెప్తున్నాను, మేము ఇచ్చే ప్రైజ్ ఎంత ఉంటుందండి? ఆ ప్రైజ్ కోసమే నేను చదువుతాను అని మాత్రం ఉండొద్దు. నేను బైబిల్ నేర్చుకోవడానికి చదవాలి. అలాగైనా నాకున్న బైబిల్ నాలెడ్జ్ని నేను టెస్ట్ చేసుకోవడానికి చదవాలని యోహాను సువార్త చదవండి. యోహాను సువార్తను చూసిన వెంటనే కొంతమందికి, అమ్మో ఏంటి ఈసారి ఇంత పెద్దది ఇచ్చేసాడు, 21 అధ్యాయాలు ఉన్నాయి అనుకుంటారు. కానీ చదివే కొద్దీ ప్రతి మాట అర్థమవుతుంది. యోహాను సువార్త చదివేటప్పుడు వచనం వచనం మీరేం నోట్ చేసుకోవాల్సిన పని లేదు. అర్థం చేసుకుంటూ వెళ్తే అక్కడ ఆప్షన్స్ ఎలానో కనిపిస్తాయి కాబట్టి మీరు అవి పెట్టేయొచ్చు అన్నమాట. ఓకే. గడిచిన కొన్ని రోజుల నుండి దేవుడు అంటే ఎవరు? ఒక మాటలో చెప్పాలంటే అసలు దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు ఉంటే ఎందుకు చూడలేకపోతున్నాం? దేవుడు ఉన్నాడనడానికి రుజువులేంటి? అసలు దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? నమ్మడం ద్వారా వచ్చే లాభాలేంటి? ఇలాంటి విషయాలన్నీ మనము ధ్యానిస్తూ వచ్చాం. అన్నీ ధ్యానిస్తూ ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామంటే, దేవుడు ఉన్నాడనడానికి, దేవుని నమ్మితే లాభాలు, దేవుడును నమ్మాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు బ్రదర్. అంతా బాగానే ఉంది. ఇప్పుడు దేవుళ్ళని ఇన్ని వేల కోట్ల మంది చెప్పుకుంటున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువునే దేవుడని ఎందుకు నమ్మాలి? ఏమిటి ఆయనలో ఉన్న స్పెషాలిటీ? ఆయన్నే ఎందుకు నమ్మాలి? భారతదేశంలో పుట్టి, భారత గడ్డ మీద పెరుగుతూ, పరాయి దేశ దేవుడిని ఎందుకు నమ్మాలనేటువంటి ఒక ప్రశ్న చాలా మందికి వస్తూ ఉంటుంది. ఒక మాట నేను ఎప్పుడు మీతో చెప్పే మాటే మళ్ళా చెప్తున్నాను. దేవుడు దేశానికి చెందినవాడు ఉండడు. దేశానికి ఒక దేవుడేంటి? ఈ ప్రపంచమంతా ఒకటే, ఈ యూనివర్స్ అంతా ఒకటే అయితే, దేవుడు ఓ దేశానికే ఎందుకు పరిమితం అవుతాడు? దేవుడు ఒక ప్రాంతానికి ఎందుకు లిమిటెడ్‌గా ఉంటాడు? ఈ సృష్టి ఆయనదే, ఈ ప్రపంచం ఆయనదే అన్నప్పుడు ఆయన ఎక్కడైనా ఆయన్ని ఆరాధించాలి. ఒక చోటే ఆయన ఆనవాళ్ళు కనపడకూడదు. మీకు వెంటనే డౌట్ రావచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇజ్రాయేలు దేశంలోనే ఉన్నాడు కదా బ్రదర్. ఆయన ఇజ్రాయేలీయులు దేవుడా అంటే, ప్రపంచ పటములో ఇజ్రాయేల్ ఆ ప్రాంతం అంతా కూడా మధ్యలో కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి తాను తాను చేయవలసిన పనంతా పూర్తి చేసి, కొంతమంది శిష్యులను తయారు చేసి ప్రపంచమంతటికి పంపించాడు ఆయన. ఆయన రాలేదు గదా అని కొంతమంది అంటారు. ఆయన పని ఏంటంటే కొంతమందిని తయారు చేసి పంపించడమే. ఆయన తయారు చేసి పంపిస్తే, ఆయన శిష్యులలో సందేహపడి, అనుమానపడినటువంటి తోమ భారతదేశానికి వచ్చి భారతదేశములోనే హతసాక్షి అయిపోయాడు. భారతదేశానికి సువార్త బ్రిటిష్ వారి వలన రాలేదు. అంతకంటే ముందే సారీ, తోమా ద్వారా భారతదేశానికి సువార్త వచ్చింది. భారతదేశంలో మొదట ప్రభువుని నమ్ముకుంది బ్రాహ్మణులు. కేరళ బ్రాహ్మణులు ప్రభువుని నమ్ముకున్నారని చరిత్ర చెబుతుంది. ఎందుకు ఈ విషయాలన్నీ మీతో చెప్తున్నానంటే, యేసుక్రీస్తునే నమ్మాలి అనేటువంటి బలవంతం ఏమీ లేదు. యేసుక్రీస్తునే నమ్మాలనేటువంటి మత మార్పిడంటూ ఏమీ లేదు. మీరే ఆలోచించాలి. మీరే ఆలోచించి అసలు నేను యేసు ప్రభుని ఎందుకు నమ్మాలి అనేటువంటి ఒక క్లారిటీ కోసం దేవుడు అనేటువంటి వ్యక్తిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. దేవుడు ఇలా ఉండాలి, దేవుడు అలా ఉండాలని మనమైతే నిర్ణయించలేము, నిర్ణయించకూడదు కూడా. మనలను ఆయన సృజించి, మనలను ఆయన కలుగజేసి, ఆయన ఎలా ఉండాలో చెప్పే స్థాయిలోకి మనం వెళ్ళకూడదు. కానీ కొన్ని లక్షణాలను చూస్తూ ఓహో ఇలా ఉంటాడు దేవుడని మనం అనుకుంటున్నాం అంతే. దేవుడే ఇలా ఉంటేనే దేవుడని మనం చెప్పలేం గాని మనం అనుకుంటాం. ఇప్పుడు ఒక వ్యక్తి కలెక్టర్ అయ్యాడు అనుకుందాం. అప్పుడు ఏమనుకుంటాం? కలెక్టర్ అయితే అతడు ఐఏఎస్ చదువుంటాడు, అతడు పలానా సబ్జెక్ట్ నేర్చుకొని ఉంటాడని మనం అనుకుంటాం. అలాగనే దేవుడు అనేటువంటి వ్యక్తితో నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలని మనం వాదించడానికి ఏమీ లేదు గాని, కొన్ని లక్షణాలను ఆధారం చేసుకుని దేవుడు ఇలా ఉంటాడు గదా అని మనం కొన్ని లక్షణాలను చూద్దాం. అవి మన దేవునిలో ఉన్నాయో లేదో కూడా చూద్దాం. ఒక్కొక్కటి మీతో చెప్తాను.
జాగ్రత్తగా మీరు ఆలకించండి. దేవుడు అనేటువంటి వ్యక్తి, ఆయనలో కొన్ని ఇవి ఉంటే ఖచ్చితంగా దేవుడు. అసలు అవి యేసుక్రీస్తులో ఉన్నాయా లేవా కూడా మనం చూద్దాం. దేవుడు ఈ సృష్టికి, ఈ స్థితి లయలకు, ఈ సృష్టి అంతటికి కారకుడై ఉండాలి. ఎలా ఉండాలి? కారకుడు. కారకుడు అంటే కలుగజేసిన వాడు. ఇది కలుగుటానికి కారణమైన వాడిని కారకుడు అంటారు. ఇప్పుడు దేవుడు స్వయంభవుడు, ఎదురు లేనివాడు. ఈ దేవుడు అని చెప్పుకునే వ్యక్తికి ఈ సృష్టి అంతటికి కలుగుటకు ఆయన కారణం అవ్వాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ సృష్టి అంతా కలగటానికి కారకుడయ్యాడో లేదో బైబిల్లో చూద్దామా? యెషయా గ్రంథం 45వ అధ్యాయం 12వ వచనం. భూమిని కలుగు చేసిన వాడను నేనే, భూమిని కలుగజేసిన వాడును నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించితిని. దాని మీదున్న నరులను నేనే సృజించి తిని, నా చేతులు ఆకాశములను విశాలపరచెను, నా చేతులు ఆకాశమును విశాలపరిచెను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని. వాటి సర్వ సమూహములకు నేను ఆజ్ఞ ఆజ్ఞ ఇచ్చితిని. ఇచ్చితిని. ఇక్కడ స్పష్టంగా రాయబడింది, భూమిని కలుగ చేసింది నేనే, ఈ సృష్టికి కారకుడను నేనే అని దేవుడు చెప్తున్నాడు. దాని మీదనున్న నరులను నేనే సృజించి తిని. ఈ సృష్టి కారణం నేనే, ఆ సృష్టిలో ఉన్న నరులను కలుగజేసింది నేనే, ఆకాశములను విశాలపరిచింది నేనే, సర్వ సమూహములకు ఆజ్ఞ ఇచ్చింది నేనే అని స్పష్టంగా ఈ దేవుడు చెప్పాడు. నేనే కలుగు చేశాను, నా వలనే కలిగింది. కొంతమంది అంటారు, ఆ దేవుడు అనంగానే కలిగిపోద్దా? భూమి కలుగును గాక అంటే కలిగిపోయింది అంటావా? ఇంత భూమి అంటే ఆయన మాటకు అంత శక్తి ఉంది. ఎందుకంటే ఆయన మొత్తానికి కారకుడండి, యూనివర్స్ని ఏలేవాడు. ఆయన మాట్లాడితే జరగదా? ఆయన మాట్లాడితే అవ్వదా? అవును, ఈ భూమిని కలుగజేసిన వాడు మనం నమ్ముకున్నటువంటి దేవుడు. అదే ఆయనే నిజదేవుడు అనడానికి మొదట ఆధారం అది కనిపిస్తుంది. ఎవరో మొదట ఉన్నారు, తర్వాత మరొకరు వచ్చారు, ఇంకొకరు వచ్చారు కాదు. మొదటి నుండి కలుగజేసినది నేనే, దాని మీదనున్న నరులను సృజించింది నేనే. దేవుడు అంత స్పష్టంగా ఆయన క్లారిటీగా చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు అనే వ్యక్తి ఈ సృష్టికి కారకుడై ఉండాలి, లేదా ఈ సృష్టిని ఆయన లోపరుచుకునే విధంగా ఉండాలి. అంటే ఈ సృష్టి ఆయన మాటకు లోబడేటట్లు ఉండాలి. ఇప్పుడు తల్లి ఒక మాట బిడ్డకు చెప్పింది రే అంటే బిడ్డ కొంచెమైనా భయపడతారు. ఎందుకు? నన్ను కన్న నా తల్లి తాను నన్ను తిట్టే అధికారం ఉంది, కొట్టే అధికారం ఉందని పిల్లోడి మైండ్లో పడిపోద్ది. ఇప్పుడు రే బయటికి వెళ్ళకు, రా లోపలికి అన్న వెంటనే వచ్చేస్తాడు. అదే దారిని పోయే దానయ్య ఒక్కడు ఇట్రా అనగానే వాడి మాట వింటాడా పిల్లోడు? నా మాట అర్థమైందా? వింటాడా? అమ్మ మీ పిల్లలు ఉన్నారు, మీరు చెప్పిన మాట వింటారా, పక్కింటి వాళ్ళు చెప్పిన మాట ఎక్కువ వింటారా? మీరు చెప్పిన మాటే వింటారు. అవునన్నా కాదన్నా ఇప్పటికైనా కొంతకాలానికైనా నీ మాట వింటారు. ఎందుకు? నీవు కన్న పిల్లలు పక్కన వాళ్ళ మాటకు లోబడతారా? అసలు వాడెవడు నాకు చెప్పడానికి అంటారు. ఇప్పుడు సృష్టి ఆయన మాటకు లోబడుతుందంటే దాని అర్థం ఏంటి? ఆలోచించండి. సృష్టి ఆయన మాటకు లోబడుతుందా లేదా? వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు పడవ మీద వెళ్తున్నారు. వెళ్తూ ఉన్న సమయంలో ఆగిపో అన్నాడు. ఆగిపోమన్న వెంటనే గాలి వాన అవన్నీ ఆగిపోయాయా లేదా? ఆగిపోయిన ఆయన మాట ఎందుకన్నా సృష్టి ఆయనకి తండ్రి ఆయన కాబట్టి, వాటికి తండ్రి ఆయన కాబట్టి, అవి వాటిని కలుగ చేసింది దేవుడే కాబట్టి అవి లోబడుతున్నాయి.
ఇప్పుడు ఏలియా ప్రార్థన చేసి వర్షం పడమంటే పడింది, ఆగమంటే ఆగింది. ఏంటిది ప్రార్థన అంటే? ఏం చేశాడు ఆయన? దేవుని సాయం తీసుకున్నాడు. దేవుడు వద్దంటే ఆగిపోయింది అంతే. సృష్టి అంతటికి కారణం ఆయన కాబట్టే సృష్టి ఆయన మాటకు లోబడింది. ఒకవేళ సృష్టికి కారణం దేవుడు కాకపోతే ఈ సృష్టి ఆయనకు లోబడేదా చెప్పండి? ఏంటిదా? లోపడదు. సృష్టి లోపడదు. ఎందుకంటే సృష్టి మనలాంటి జీవం ఉన్నది కాదు. అంటే మనలాగా ఆలోచించి మాట్లాడేది కాదు. ఇప్పుడు కుక్కలు ఉన్నాయండి. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. కుక్కలు కూడా బౌ బౌ అంటాయి. వాటితో ఎళ్లి మనం మాట్లాడితే మన మాటలన్నీ స్పష్టంగా మాట్లాడిందంతా అర్థమవుతదా? ఎందుకు అర్థం కాదు? కుక్కకి అర్థం కావాలంటే కుక్క భాషలో గనక మనం నేర్చుకొని దానికి అర్థమయ్యే రీతిలో గనక మనం మాట్లాడితే దానికి అర్థమవుద్దట. అంటే ఇప్పుడు సృష్టిని లోపరుచుకోవాలంటే సృష్టితో మాట్లాడగలిగినటువంటి వాడు, సృష్టికి ఒకవేళ మనలాంటి జీవమే ఉంటే దానితో మాట్లాడగలిగిన శక్తి కలిగిన వాడు మనం నమ్ముకున్న దేవుడు తప్ప ఇక ఎవరు లేరు. అందుకే సృష్టి ఆయన మాటకు లోబడుతుంది. ఆయన మాటకు లోబడుతుంది. ఈ దేవుడు సృష్టి స్థితికి కారణమైన వాడు. అందుకే ఆయన ఉన్నవాడని అర్థమవుతుంది. 2, దేవుడు అనేటువంటి వ్యక్తి చావు పుట్టుకలు లేనివాడై ఉండాలి. అవునా? ఆయన మనలాగే పుట్టి మనలాగే చచ్చిపోతే ఇక ఆయనలో స్పెషల్ ఏంటి? అంతేనమ్మా? మనలాగనే ఉన్నారనుకోండి. ఈరోజు చాలా మంది దేవుళ్ళు అని చెప్పుకునే వాళ్ళు తయారయ్యారు. మేము దేవుళ్ళం, మేము దేవుళ్ళం, మేము దేవుళ్ళం, మేము దేవుళ్ళం అని మనుషులే చెప్పేసుకున్నారు. మనలాగే పుట్టారు, మనలాగే చనిపోయారు. ఇక వాళ్ళు దేవుళ్ళని ఎలా చెప్తావు? వాళ్ళని ఎందుకు ఆరాధించాలి? ఈరోజు మనుషులకి అసలు ఒక వ్యక్తిని ఎందుకు ఆరాధించాలి? ఎందుకు పూజించాలి? ఎందుకు వాళ్ళకు భక్తి చేయాలి? ఎందుకు వాళ్ళకు లోబడాలి? ఎందుకు వాళ్ళ ఆధీనంలో ఉండాలో కూడా తెలియట్లేదండి. ఎవరో ఒక హీరో పుట్టినరోజు అంట. రాత్రి అలా ఫోన్ పట్టుకోగానే హ్యాపీ బర్త్డే మై గాడ్ అంట. ఎందుకు గాడ్? ఎవరు గాడ్? ఎందుకయ్యాడు గాడ్? సినిమాల్లో నటించిన వాడు గాడా? దేవుడా? సినిమాల్లో నటించినంత మాత్రం దేవుళ్ళా? వాళ్ళు చేసే ఫైట్ నిజమైందా? వాళ్ళు రక్షించేది నిజమైందా? వాళ్ళు సాయం చేసేది నిజమైందా? నటించి కోట్లు కోట్లు తీసుకుంటున్నారు. కోట్లు కోట్లు తీసుకుంటున్నారు. మీకొకటి చెప్పనా అండి? ఆ కోట్లల్లో ఎంతో కొంత పేదలకు సాయం చేసేది వాళ్ళు టాక్స్ తప్పించుకోవడానికి. అది తెలీదు ఈళ్ళకి. ₹1,00,00,000 ఉన్నోడికి ₹1,00,000 ఎక్కువ? ₹1000 ఉన్నవాడికి రూపాయి ఎక్కువ? మరి మీ చేతిలో ₹1000 ఉన్నాయి. రూపాయి ఉంది. రూపాయి పేదోళ్ళకి సాయం చేశారనుకో మీరిక చాలా తక్కువ, గొప్పోళ్ళు, చాలా తక్కువ, ఉన్నతులవుతారా? చాలా తక్కువ. 1000 ఉన్నోడికి రూపాయి ఎలాగునో ₹1,00,00,000 ఉన్నోడికి 1,00,000 కూడా అంతే. వాడు ₹1,00,000 సాయం చేసి వాళ్ళకి 1,00,000 రూపాయితో సమానం. మనకు రూపాయి ఎట్టో వాళ్ళకి 1,00,000 అట్లా. వాళ్ళు కోట్లు కోట్లు తీసుకుంటున్నారు. వాళ్ళని దేవుళ్ళని ఎందుకు ఈ రోజున యవనస్తులు వాళ్ళ కోసం ప్రాణాలిచ్చేస్తున్నారు? అసలు దేవుడు అనే పదానికి ఎవరిని పెట్టాలో తెలీదు. ప్రతి ఒక్కరిని దేవుడు, 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 దేవుడు అంటారు. నాకు చాలా కోపం వస్తది యవనస్తుల మీద. ఏం దేవుడు? ఎవరు దేవుడు? హీరో దేవుడేంటయ్యా? అసలు వాళ్ళు హీరోస్ కాదయ్యా. వాళ్ళు జస్ట్ యాక్టర్స్. ఎవరు హీరోసు? యేసుక్రీస్తుని అనుసరించేవారు హీరోస్. సరే లోక ప్రకారంగా మాట్లాడాలంటే రైతులు హీరోస్. ఎవరు హీరోసు? దేశం కోసం పోరాడే సైనికులైన ఆర్మీ వాళ్ళు హీరోస్. కష్టమైన, నష్టమైన, వర్షమైన, లాభమైన, నష్టమైన ఎలాంటి పరిస్థితులైనా వెనుదిరగకుండా నష్టాలొస్తున్నా ముందుకెళ్తున్న రైతులు హీరోస్. వాళ్ళు హీరోస్ కాదు మనోళ్ళకి. ఆ రైతులంటే చులకన. బంగారు షాప్‌కెళ్తే వాడు 1,00,000 చెప్పినా బేరం ఆడకుండా తీసుకొస్తాం. ₹10 కూరగాయల దగ్గర రైతు దగ్గరికెళ్ళావంటే బేరం ఆడొచ్చేస్తాం. వాళ్ళంటే చులకన. రోజు ఎవరిని దేవుళ్ళనాలి? ఎవరిని గౌరవించాలి? ఎవరిని ప్రేమించాలి? ఎవరిని రెస్పెక్ట్ ఇవ్వాలో గూడా యవనస్తులకు అర్థం గావట్ల. నటించేవాడినేమో అసలు ప్రశ్నించరు. చాలా మంది యవనస్తుల్ని దేవుడిని నమ్ముకోమంటే, ఎందుకు నమ్ముకోవాలి దేవుడిని? దేవుడు నాకేం జేశాడు? 100 ప్రశ్నలు అడుగుతాడు. సరేరా
నువ్వు ఆ హీరోని ఎందుకు నమ్ముకున్నావు? ఆ హీరో ఎందుకు పూజిస్తున్నావు? ఆ హీరో కోసం ఎందుకు ఇజిల్ చేస్తున్నావు? ఆ హీరో బర్త్డేలకు నువ్వెందుకు కేక్ కట్ చేస్తున్నావు? ఆ హీరో సినిమాలకు ఫస్ట్ షోకు నువ్వెందుకు పోతున్నావు? ఆ హీరో నువ్వెందుకు అంత ప్రేమిస్తున్నావు? వాడి దగ్గర సమాధానం ఉండదు. ఒక హీరోని ప్రేమించేటప్పుడు ఆలోచించడు, లేదా ఒక అమ్మాయిని ప్రేమించేటప్పుడు ఆలోచించడు, ఒక అబ్బాయిని ప్రేమించేటప్పుడు దేవుణ్ణి నమ్మాలన్నా, దేవుని సన్నిధికి రావాలన్నా 100 ప్రశ్నలు అయ్యగారికి. హీరోని ప్రేమించేటప్పుడు రావే ప్రశ్నలు? ఒక్కరోజు ప్రార్థనకు రండి అయ్యా, ఒక్కరోజు ప్రార్థనలో ఉండండి అయ్యా, సమయం లేదయ్యా అంటే ఆహా మాకు దేవుడితో పనే లేదంటారు. మరి సినిమా హాల్లో రోజు పోయినా కూడా బోరు కొట్టదు. ఎట్లా తయారైపోతున్నారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మనుషులకు ముందు దేవుడు ఎవరో అర్థం కావాలి. దేవుడు అనేటువంటి పదానికి ఎవరిని పడితే వాళ్ళని కుదిర్చకూడదు. దేవుడు అంటే అది ఒక గొప్ప స్థానం. ఆయన మహిమ కలిగినటువంటి స్థానం అది. ఎవరిని పడితే వాళ్ళని దేవుడు దేవుడు మై గాడ్ అంట. దేవుడు ఊరుకోడు, ఆయనకు నచ్చదు. అంటాడు, నా మహిమ నేను ఎవరికి ఇచ్చేవాడను కానంటాడు. దేవుని మహిమ దేవునికి ఉండనిద్దాం. ఆ మహిమను ఎవరు దొంగలించకూడదు. అందుకనే భక్తుడు అంటాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీకే మహిమ రావాలి. మాకేం వద్దయ్యా మహిమ, మాకేం వద్దయ్యా గొప్పతనం. ఎప్పటికైనా నువ్వే గొప్పతనంగా, నీవే మహిమ పొందాలంది. ఎందుకంటే ఆయనే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములకు అర్హుడు. మొదటిగా దేవుడు అనేటువంటి వ్యక్తిలో ఈ సృష్టికి కారకుడై ఉండాలి. 2, దేవుడు అనే వ్యక్తి మనలాగా పుట్టి చనిపోయే వ్యక్తిగా ఉండకూడదు. చావు పుట్టుక లేనివాడిగా ఉండాలి. అంటే ఆదియు అంతము లేనివాడై ఉండాలి. లేదా ఆది ఆయనే అవ్వాలి, అంతం ఆయనే అవ్వాలి. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు కూడా మనలాగా పుట్టాడు కదా బ్రదర్. నేను ఎప్పుడు అంటాను, యేసుక్రీస్తు ప్రభు అంతకు ముందు లేకుండా ఈ పుట్టడం ద్వారానే ఆయన భూమి మీదకి వచ్చి ఉంటే ఖచ్చితంగా ఆయన దేవుడు కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు అంతకుముందు ఉన్నాడు. అంతకుముందు ఉండి మనుష్య రూపము దాల్చుటకు మరీ గర్భంలోకి వెళ్ళాడు. ఆయన ఎందుకు స్త్రీ పురుష కలయికలో పుట్టలేదు? స్త్రీ పురుష కలయిక అంటే భార్యాభర్తల కలయిక పాపమా బ్రదర్? పాపమని కాదు. అక్కడ ఆయన ఉద్దేశం, ఆయన అంతకుముందు ఉన్నవాడు మానవుని రూపము దాల్చాడు. అంతకుముందు ఆయన ఉన్నాడు. మానవుని రూపము దాల్చింది మాత్రం, మానవునిగా వచ్చింది మాత్రం ఆయన అప్పుడు. అర్థమవుతుందమ్మా? మానవుడి రూపము దాల్చి మనిషిగా పుట్టి చనిపోయి, అలానే చనిపోయి ఉంటే అందరితో పాటే అయ్యేవాడని, చావుని గెలిచి లేచి మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీకు విజయం ఎక్కడా అని మరణానికి సవాల్ విసిరినటువంటి దేవుడు ఆయన ఉన్నవాడు. అందుకే మోషే అడిగినప్పుడు ఏమన్నాడు? నేను ఉన్నవాడను అనువాడని అన్నాడు. ఆయన నిత్యము ఉండే దేవుడు అండి, నిత్యము ఉండే దేవుడు. అందుకనే అక్కడే ఇందాక చదువుకున్న మాట యెషయా 40:28 ఒక్కసారి చూడండి. యెషయా 40:28. నీకు తెలియలేదా? నీకు తెలియలేదా? నీవు వినలేదా? నువ్వు వినలేదా? భూదిగంతములను సృజించిన భూదిగంతములను యెహోవా సృజించిన నిత్యుడగు దేవుడు. యెహోవా నిత్యుడగు దేవుడు. భూదిగంతములు సృజించినటువంటి యెహోవా నిత్యుడగు నిత్యుడగు దేవుడు. దేవుడు. నిత్యుడగు దేవుడు. నీకు తెలీదా? ఆయన ఎవడు? నిత్యుడగు దేవుడు అంటే నిత్యము ఉండే దేవుడు. ఆది అంతము నిత్యము ఉండే దేవుడు. కొంతకాలానికే ఒక సీజన్లో ఉండి తర్వాత సీజన్ మాయమయ్యే దేవుడు కాదట. నిత్యము ఉండే దేవుడు. ఆయన సొమశీలుడు, ఆయన అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట సాధ్యం. ఆయనకి ఎంత తెలివి ఉంది, ఆయనకి ఎంత జ్ఞానం ఉందని ఎవరైనా టెస్ట్ చేయాలనుకున్నారు, అది అసాధ్యం. ఆయన నిత్యము ఉండే దేవుడు, చావు పుట్టుక లేనటువంటి వాడు. 2, దేవునిలో నిత్యము ఉండే గుణం ఉండాలి. ఆయనే ఆది అంతమై ఉండాలి. ఇప్పుడు మనం నమ్ముకున్న దేవునిలో ఆ లక్షణం ఉందా లేదా? అక్కడ ఏమని రాయబడి ఉంది? ఆయన నిత్యుడగు దేవుడు, నిత్యుడగు దేవుడు, నిత్యము ఉండే దేవుడు. 2, దేవుడు చావు పుట్టుకలు లేనివాడిగా నిత్యం ఉండాలి. మన దేవుడు ఉన్నాడా లేడా? నిత్యము ఉండే దేవుడా కాదా? కొంతకాలం ఉండి మాయమయ్యే దేవుడు కాదు కదమ్మా, నిత్యము ఉండే దేవుడు. 3
మొదటి సమూయేలు గ్రంథం 2:31. చదవండి. రాగల దినములలో నీ రాగల దినములలో నీ బలమును నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును. అమ్మా సారీ అమ్మా, 31 కాదు, 3 చదవండి. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 3. మరియు అనంత జ్ఞానియగు దేవుడు యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఆయనే క్రియలను పరీక్షించేవాడు. చాలా బాగా. ఇప్పుడు దేవుడు అనేటువంటి వ్యక్తిలో ఉండే జ్ఞానం మనలాంటి జ్ఞానమే అయిందనుకోండి, అప్పుడు ఆయన దేవుడు అవుతాడా? మనుషులు ఎలాగ ఆలోచిస్తారో, మనుషుల జ్ఞానం ఎంతవరకు, మనుషుల జ్ఞానానికి ఒక లిమిట్ ఉంది. మనిషి ఆ లిమిట్ వరకు ఆలోచించగలడు, మనిషికి అంతకు మించి ఆలోచన రాదు. ఇప్పుడు దేవుడు కూడా మనిషిలాగానే ఆలోచిస్తే ఇక ఆయనలో గొప్పతనం ఏముంది? ఇప్పుడు మనిషి జ్ఞానమునకు మించిన జ్ఞానం అవ్వాలి. అందుకనే అన్నమ్మ మాట్లాడుతూ, యెహోవా అనంత జ్ఞానియగు దేవా, అనంత జ్ఞాని. మామూలు అనంతం అంటే ఏంటమ్మా మీరు చెప్పండి? అనంతం అంటే అంతము లేనిది. లేనిది. ఇప్పుడు ఆయన జ్ఞానానికి ఏందట? ఆయన జ్ఞానానికి ఒక ముగింపు లేదు, ఒక లిమిటెడ్ లేదు. మన జ్ఞానానికైతే ఇంతవరకే ఆలోచించాలి, ఇంతవరకే మాట్లాడాలి, ఇంతవరకే అని ఒక ఉంటదండి. మన జ్ఞానం కొంతవరకే, ఎక్కువ ఆలోచించలేం, మనం కొంతవరకే ఆలోచించగలం. కానీ ఆయన జ్ఞానం అనంత జ్ఞాని అయిన దేవుడు. ఆయన సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు అంటే సర్వము ఎరిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు, సర్వజ్ఞాని. ఇప్పుడు ఈ సర్వజ్ఞుడు అనంత జ్ఞానియగు దేవుడు ఆయన మన హృదయములను పరిశీలించి సమస్తమును ఎరిగినవాడు. అర్థమవుతుందమ్మా? మన దేవుడు ఎవరట? అనంత జ్ఞానియగు దేవుడు, అనంత జ్ఞాని. ఆయన జ్ఞానము వర్ణించలేనిది, అంత జ్ఞానం ఉంది. ఈరోజు దేవుని జ్ఞానం అర్థం కావాలంటే సృష్టి. నేను అనుకుంటాను, మనం ఆక్సిజన్ పీ పీల్చాలి, కార్బన్ డైఆక్సైడ్ వదలాలి, మనకు ఒక చెట్లు కావాలి, ఇలా మనకు వర్షం అవసరం, మనకి ఇవన్నీ అవసరమని దేవుడికి ఎలా అంత జ్ఞానమో కదా దేవునిది అనిపిస్తుంది నాకు. ఎంత బాగా దేవుడు అంత జ్ఞానంతో చెప్పాడు ఈ విషయాలన్నీ అనిపిస్తుంది. అలాగనే మన జీవితంలో కూడా దేవుని జ్ఞానం మనం ఆలోచించాలి. అప్పుడు ఈయన మనం నమ్ముకున్న దేవుడు అనంత జ్ఞాని అని దేవుడా అనేటువంటి ఒక క్లారిటీ వస్తుంది. ఈ పూట 3 మాటలే మీకు చెప్పాను, కాస్త సమయం లేదు, అందుకని 3 చెప్పాను. ఒకటి, దేవుడు అనేటువంటి వ్యక్తి సృష్టికి కారకుడై ఉండాలి. మనం నమ్ముకున్న దేవుడు ఆయనే నేను కలుగజేసిన వాడను, నేను కారకుడునని చెప్పాడు. ఒకటి. 2, ఆయన చావు పుట్టుక లేక నిత్యము ఉండాలి. మన దేవుడు నేను నిత్యుడగు దేవుడునని చెప్పాడు. ఓకే, మన దేవుని లక్షణం మనకు కనిపిస్తుంది. 3, దేవుడు అనే వ్యక్తి జ్ఞానం మనలాంటి జ్ఞానం ఉండకూడదు. ఒక ఆమె ప్రార్థన చేస్తూ, యెహోవా నువ్వు అనంత జ్ఞాని అయిన దేవుడు అయ్యా అంటుంది. అంటే ఆయన జ్ఞానం మన జ్ఞానమునకు మించినదని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ 3 లక్షణాలు కూడా ఈ దేవునిలో కనిపిస్తున్నాయి. కనిపిస్తున్నాయా లేదా? మీకు కనిపించలేదా ఈ 3 లక్షణాలు? కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ దేవునిలో ఈ 3 లక్షణాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆయన నిజ దేవుడు. ఈ 3ఏనా బ్రదర్? ఇంకా 4 ఉన్నాయి. మొత్తం 7 చెప్పాలి. ఆ 4 రేపు మీతో పంచుకుంటాను. ఈరోజు 3 చెప్పాను, మిగతా 4 రేపు స్పష్టంగా క్లుప్తంగా మీతో పంచుకుంటాను. మనందరము కూడా ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, జాలిగల దైవమా, కరుణ కలిగినటువంటి దేవ, కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన రాజా, నీకు వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మాట్లాడే దేవుడువై నీవు అయ్యా ఉన్నవాడువని మేము కొన్ని రుజువులను ఆధారం చేసుకొని
ఇంకా నీ యందు విశ్వాసాన్ని పెంపొందించుకుంటున్నా. నువ్వు అనంత జ్ఞాని అని, దేవుడు అని, నిత్యము ఉన్నవాడవని, అన్నిటికీ కారకుడు అని మేము నమ్ముతున్నా. అయ్యా, నీ యొక్క స్థితిని మా అనుభవాల ద్వారా కూడా అనుభవించినట్లు సహాయం చేయండి. విత్తబడిన వాక్యాన్ని నీకటి ఫలింపచేయండి. ఎవరైతే ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్నారో వారికి ఉన్నటువంటి సమస్య నుంచి విడుదలివ్వండి. అనారోగ్యం నుండి స్వస్థత ఇవ్వండి. మానసిక స్థితిని సరిచేయండి. కన్నీటితో ఉన్నవారి కన్నీటిని తొడవండి. నష్టాల్లో ఉన్న వారికి నష్టాల నుంచి విడిపించండి. దయగలిగినటువంటి దేవ, ప్రతి ఒక్కరికి క్షేమాన్ని ఇవ్వండి. వారు చేస్తున్న పని పాటల్లో తోడుగా ఉండండి. నీ బిడ్డల పక్షాన మీరుండండి. సహాయకుడవు నీవయ్యా, సహాయం చేసే దేవుడువయ్యా. నీ పిల్లలకు సహాయం చేయండి. ఎవరెవరు ఏ అక్కరలతో ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్నారో వారి అక్కరలు తీర్చి, పోషించి, ఆదరించి, నడిపించి, ధైర్యపరిచి, స్థిరపరిచి, బలపరిచి, నీ నడిపింపుకు అప్పగించుకొని కృపనిచ్చి మీరు నడిపించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. సెలవు తీసుకుందాం.